చంద్రబాబు, పురంధేశ్వరి, సోమవీర్రాజు, పవన్ కళ్యాణ్, అమిత్ షా, నడ్డా వీళ్ళు ప్రస్తుతం చర్చల దగ్గర కూర్చున్నటువంటిది. చంద్రబాబు మొత్తం ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తీసుకుని వెళ్ళి బాంబార్డ్ చేస్తుంటే కౌంటర్ కూడా అదే స్ట్రాంగ్గానే ఉంది. ప్రతి నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి కులాల ఈక్వేషన్స్, ఆ కులాల ఈక్వేషన్స్లో తమ దగ్గర ఉన్నటువంటి అభ్యర్థుల లెక్కలు, అందులో వాళ్ళ క్యాస్ట్ ఈక్వేషన్స్, పొత్తు పెట్టుకుంటే ఏ విధంగా ఈజీగా అవకాశం ఉంటుంది, ఇవన్నీ ఓ పక్కన సోమవీర్రాజుకి చంద్రబాబుతో అనుభవం ఉంది. 2014లో అనుభవం ఉంది, 99లో కూడా అనుభవం ఉంది. కాబట్టి వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నాడు. పురంధేశ్వరి అథెంటిక్గా మాట్లాడుతున్నది. ఆ ఇద్దరి మాటల దెబ్బకి వ్యవహారం ఓ పక్కన అంటే చంద్రబాబు బాంబార్డ్ చేసి సెట్ చేద్దాం అనుకున్నటువంటిది వర్కౌట్ అవ్వట్లే. అట్లని చంద్రబాబు ఏం కాంప్రమైజ్ కావట్లే. అక్కడ మీ వాళ్ళకి ఇస్తే ఓడిపోతారు అంటే గెలిపించే బాధ్యత మీరే తీసుకోండి అని చెప్తున్నారు. వీళ్ళకి గెలిపించాలనుకుంటే ఇప్పుడు మీకు 40 ఉన్నాయి, మాకు 10 ఉన్నాయి, గెలిపించాలి కదా మరి. మీరు పొత్తు అంటే మా 10తో మీరు గెలవాలనుకుంటున్నప్పుడు మిగతా చోట్ల మీ 40తో మేము గెలవాలి కదా మరి. కొన్ని చోట్ల అది చేయాల్సిన బాధ్యత మీరే కదా తీసుకోవాల్సింది. మా దగ్గర 40 ఉంటే మీతో పొత్తు ఎందుకు అవసరం అవుతుంది అన్నటువంటిది వీళ్ళు మాట్లాడుతున్నారు. తద్వారా ఓవరాల్గా ఎవరి గేమ్ వాళ్ళు నడుపుతున్నారు.